మంగళవారం వేరే ఆలయం వద్ద, మరొక సోమవారం మరొక ఆలయం వద్ద పూజలు చేస్తూ అన్ని రుగ్మతలకి ట్రీట్మెంట్ ఇస్తాడు బాబా అని చెప్పి ప్రచారం నిర్వహిస్తారు. బాబా వద్దకి డైవర్ట్ చేస్తారు. దీనిలో భాగంగా మాయమాటలు చెప్పి సులభంగా డబ్బులు సంపాదించాలనేటువంటి ధ్యేయంతో కొంత అక్రమాలకు పాల్పడ్డాడు. బ్లాక్మెయిల్ చేస్తూ మహిళలతో అశ్లీలంగా ప్రవర్తిస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మనం మొదలు పెట్టాడు. దీనిలో అక్రమ సంపాదన అధికమైంది. దానిలో భాగంగా పొలిటికల్ పవర్ పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇటీవల కాలంలో అతని భార్యని సైతం ఆ గ్రామంలో సర్పంచ్ గా బరిలో దించాడు అని చెప్పేసి 10 ఓట్ల తేడాతోని ఓడిపోయారు. ఇదా ఉంటే గతంలో చాలా రోజుల నుంచి సంతానం కొరకి వచ్చి ఇతనికి డబ్బులు ఇచ్చినటువంటి కొంతమంది పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఇది బయటకు వచ్చింది నందు. దీనిలో భాగంగానే ఒక్కసారిగా ఏం జరుగుతుంది అనేటువంటి కోణంలో ఒక రకమైనటువంటి సంచలనంగా చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి అత్యధికంగా వస్తారు ఈ ప్రాంతానికి. పరిసర ప్రాంతాలు ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఇలా ఖమ్మం, మెదక్ ఆ ప్రాంతం నుంచి సైతం ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటారు అనేటువంటి కోణంలో చర్చ జరుగుతుంది. అయితే మాయమాటలు చెప్పి మచ్చిక చేసుకుంటూ అందిన కాడికి దోచుకుంటాడు, బురడి కొట్టిస్తాడు అనేటువంటి పేరుతోనుంది. దీనిలో భాగంగా ఎవరైనా ఈ వైపుకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామంలో కొన్ని మంచి పనులు చేస్తానికి ముందుకొస్తున్నా అని చెప్పేసి ఆయన ప్రయత్నాలు కూడా చేసినట్టుగా సమాచారం ఉంటుంది. దీనిలో భాగంగా ఇటీవల కాలంలో ఎవరైతే బాధితులు కమ్మరిపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నటువంటి క్రమంలో ఇవి వెలుగులోకి వచ్చాయి. ముందు ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? అతను అదుపులోకి తీసుకున్నారా? ఏం చర్యలు తీసుకుంటున్నారు అతని మీద? ఇంకా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. నేను దైవ సంకల్పంతోనే ముందుకెళ్తున్నాను, ఎవరిని మోసం చేయలేదు, నా మీద కుట్ర జరుగుతుంది అనేటువంటి కోణంలో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మార్ఫింగ్ చేస్తున్నారు. ఏ తప్పు చేయలేదు, నేను ఎవరి దగ్గర తీసుకోలేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నట్టుగా సమాచారం అంటుంది. పోలీసులు అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తామంటున్నారు. దీనిలో చూద్దాం ఏం జరగబోతుంది. చంద్రశేఖర్, మన దగ్గర అతని నంబర్ ఉందా? డూ యూ హావ్ హిస్ నంబర్? అతని నెంబర్ మన దగ్గర లేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇన్ కేస్ అతని నంబర్ ఏమైనా దొరికితే ప్లీజ్ ట్రై చేయండి మన కోసం. ఒకసారి ఆర్టీవీ కూడా అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇంత నిస్సిగ్గుగా ఇలా వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చి బాధితులు వెళ్ళి కంప్లైంట్ చేస్తుంటే ఇంకా ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన వీడియోలని, ఫోటోలని కుట్ర జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నాడట. పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంత జరిగితే అసలు ఇలాంటి కేసుల్ని సుమోటోగా తీసుకోవాలి కదా. ఎవరో వచ్చి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏముంది? పోలీసులు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఈ జగిత్యాల జిల్లా బర్తీపూర్లో ఏ సర్కిల్ కిందకు వస్తుందో ఆ పోలీసులందరూ ఏం చేస్తున్నారు? ఎందుకని సుమోటోగా తీసుకోవడం లేదు ఈ కేసుని? ఇలాంటి పనికి మాలిన వాళ్ళందరూ ఇలా మోసాలు చేసుకుంటూ తిరుగుతుంటే అసలు వాళ్ళని ఎలా వదిలేస్తున్నారు? చిన్న చిన్న వాళ్ళందరినీ పట్టుకొని బాగానే శిక్షిస్తున్నారు కదా ఇవాళ రేపు. ఇంత దారుణంగా ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత కూడా పోలీసులు ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారు? అంత పెద్ద దేవుడైతే దేవుడు ఒంట్లోకి వస్తాడని చెప్పి మాట్లాడుతున్నారట. దేవుడే అయితే వాళ్ళ భార్యను గెలిపించుకోలేకపోయాడా? అక్కడ సర్పంచ్గా పోటీ చేశాడట, డబ్బులు బాగా సంపాదించాడట. ఇలాంటి వాళ్ళని నమ్మి ఎలా వెళ్తున్నాం మనం? ఎలా మోసపోతున్నాం? ఇంకెన్నేళ్ళు మోసపోతాం? చూడండి, అదిగో అక్కడ దైవాంశ సంబుద్ధుడు చేస్తున్న పనులు, గొప్ప గొప్ప కార్యక్రమాలు, పవిత్రమైన కార్యక్రమాలు కనపడుతున్నాయి మనకి. తన దగ్గరికి వచ్చినటువంటి మహిళలతో చేస్తున్నటువంటి ఇంత దుర్మార్గాలు ఇలా బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇవన్నీ ఏఐతో చేసినవి, నా మీద కుట్ర జరుగుతుందని మాట్లాడుతున్నాడట. ముందు అసలు అరెస్ట్ చేసి కదా తర్వాత మాట్లాడాల్సింది. పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారిస్తే అసలు విషయం బయటకు వస్తుంది కదా. ఆల్రెడీ ఎవిడెన్స్ కనిపిస్తుంది కదా మన కళ్ళకి. వై ఆర్ వి వెయిటింగ్? మీకేమనిపిస్తుంది? వీ విల్ ట్రై టు టాక్ టు హిమ్. ఖచ్చితంగా ఆర్టీవీ అతనితో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. వీ విల్ టాక్ టు హిమ్. అతను నిజంగా అంటే అతన్ని ఈవెన్ విల్ ట్రై టు టాక్ విత్ పోలీస్ ఆల్సో. అతని మీద ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదో, ఎందుకని అతన్ని ఉపేక్షిస్తున్నారో కూడా అడిగి తెలుసుకుంటాం మేము ఖచ్చితంగా. అండ్ అతను ఏం చెప్తాడు, ఈ దైవాంశ సంబుద్ధుడు ఏం చెప్తాడో, అతను చేసిన లీలలు, ఈ ఘనకార్యాలని మరి అవి కూడా దేవుడి పనులుగానే చెప్పుకుంటాడా? హిందువులు, ముస్లింలు అందరూ వెళ్తున్నారంట ఆయన దగ్గరికి. ఎంతమంది ఎలా నమ్ముతున్నారు? సినిమాల ప్రభావమా? ఒకవేళ ఈ మధ్య కొన్ని సినిమాలు వస్తున్నాయి కదా, వాటి ప్రభావమా? అలానే చెప్పుకోవడానికి లేదు, ఎప్పటి నుంచో ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ.
రైట్, ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఆర్టీవీ ఈ విషయాన్ని ఇక్కడతో వదిలే ప్రసక్తే లేదు. ఆ దొంగ బాబాని రోడ్డు మీదకు తీసుకొస్తుంది ఖచ్చితంగా ఆర్టీవీ. అతని భాగవతాలు ఇంకా బయట పెడుతుంది. బాధితులతో మేము మాట్లాడతాం, పోలీసులను క్వశ్చన్ చేస్తాం, ఎందుకని మీరు అరెస్ట్ చేయలేదు అని చెప్పి అన్ని డీటెయిల్స్ మీకు అందిస్తూ ఉంటాం. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. వీళ్ళని ఏం చేయాలి, ఎవరిని ఇక్కడ మనం తప్పు పట్టాలి? నమ్మి మోసపోతున్నటువంటి అంధ భక్తులనా, లేకపోతే ఇలాంటి సామాన్య ప్రజల వీక్నెస్ని ఎన్కాష్ చేసుకుంటూ, సామాన్య ప్రజల భయాల్ని లేదంటే వాళ్ళ భక్తిని దోచుకుంటూ ఇలా మోసం చేస్తున్నటువంటి వీళ్ళన? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోవచ్చు, కామెంట్ చేయవచ్చు. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU